ఈ వీడియోలో మనం హిజ్బుల్లా అండ్ హమాస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నాం. ఒకవేళ ఈ విషయాలు మీకు ముందే తెలిసినట్టయితే మాకు ఇవన్నీ ముందే తెలుసురా బాబు అని కామెంట్ చేసేయండి. హమాస్ హిజ్బుల్లానే కాకుండా ఇంకా మిగతా ప్రాక్సీ గ్రూప్ల గురించి కూడా ఈ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నాం. సో ముందైతే హిజ్బుల్లాతో మొదలు పెడదాం. హిజ్బుల్లా అనే పదానికి అర్థం ఏంటంటే పార్టీ ఆఫ్ గాడ్ అని. ఇది ఒక అరబిక్ పదం అండ్ దీని యొక్క ఆరిజిన్స్ లోకి వెళ్తే 1975-1990 వరకు జరిగిన లెబనీస్ సివిల్ వార్ లో హిజ్బుల్లా గ్రూప్ ఎమర్జ్ అయింది. ఈ గ్రూప్ లెబనాన్ లో ఇజ్రాయలీ ఇన్వేషన్స్ ని ఎదుర్కోవడానికి పుట్టింది. ఇలాంటి గ్రూప్స్ మనం ఎప్పుడు చూసినా సరే ఒక ఆపరేషన్ నుంచే పుడతాయి. లెబనాన్ లో సెక్టేరియన్ రూల్ ఉండేది. అంటే ఒక పర్టికులర్ రిలీజియన్ స్ట్రెంత్ ని బేస్ చేసుకొని రూలింగ్ లో వాళ్ళకి భాగస్వామ్యం అనేది ఉంటదన్నమాట. ఆ టైంలో లెబనాన్ లో షియైట్ కమ్యూనిటీ మార్జినలైజ్డ్ గా ఉండేది పొలిటికలీ అండ్ ఎకనామికలీ. సో ఈ సెక్టేరియన్ రూల్ లెబనాన్ లో తొలగించి ఆయాతుల్లా ఖమేనీ ఇరాన్ లో ఎలా అయితే ఇస్లామిక్ రెవల్యూషన్ ద్వారా ఇస్లామిక్ రిపబ్లిక్ ని ఎలా అయితే ఏర్పరిచారో అదే విధంగా లెబనాన్ లో కూడా ఏర్పరచాలనేది వీళ్ళ ఎయిమ్. అండ్ ఇజ్రాయెల్ నుంచి లెబనాన్ ని ప్రొటెక్ట్ చేయడం. వీళ్ళ ఫోర్సెస్ మిడిల్ ఈస్ట్ లో చాలా పవర్ఫుల్. వీళ్ళు ఇజ్రాయెల్ కి అగేన్స్ట్ గా సదరన్ లెబనాన్ లో చాలా సందర్భాల్లో పోరాడారు. ఎన్ని కారణాల వల్ల ఒక మార్జినలైజ్డ్ కమ్యూనిటీకి రిప్రజెంట్ చేసే గ్రూప్ నుంచి లెబనాన్ లో మేజర్ పొలిటికల్ పవర్ గా హిజ్బుల్లా ఎదగగలిగింది. అండ్ ఈ గ్రూప్ కి ఇరాన్ పెద్ద సపోర్ట్. ఈ ఫోర్సెస్ కి ఫండింగ్ ప్రొవైడ్ చేయడం, వెపన్స్ ప్రొవైడ్ చేయడం, ట్రైనింగ్ అందించడం, ఈ అన్ని విషయాల్లో ఇరాన్ హిజ్బుల్లాకి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు హమాస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హమాస్ అనేది కూడా ఒక అరబిక్ పదమే. దీని అర్థం జీల్ లేదా ఎంతూజియాజం అని. దీని యొక్క ఆరిజిన్స్ లోకి వెళ్తే 1987 ఫస్ట్ ఇంతిఫాదా టైంలో ఈ గ్రూప్ పుట్టింది. ఫస్ట్ ఇంతిఫాదా అనేది ఇజ్రాయలీ ఆక్యుపేషన్స్ కి అగేన్స్ట్ గా ఫామ్ అయిన ఒక పాలెస్టీనియన్ మూవ్మెంట్. హమాస్ యొక్క మూలాలు ఈజిప్షియన్ ముస్లిం బ్రదర్హుడ్ మూవ్మెంట్ లో కలిగి ఉంటాయి. అండ్ ఈ మూవ్మెంట్ 1950 నుంచే గాజా స్ట్రిప్ లో యాక్టివ్ గా ఉంది. అండ్ హమాస్ యాక్టివిటీస్ 1980లో గాజాలోని బ్రదర్హుడ్ జాతీయవాదాన్ని అడాప్ట్ చేసుకుంది. దీంతో హమాస్ అనే గ్రూప్ పుట్టింది. సో బేసికలీ గాజాలోని ఈజిప్షియన్ బ్రదర్హుడ్ విభాగం హమాస్ లా మారింది. వీళ్ళ ఏమేంటంటే పాలెస్టైన్ లో ఇండిపెండెంట్ ఇస్లామిక్ స్టేట్ ని ఏర్పరచడం. వీళ్ళ పొలిటికల్ వింగ్ 2006లో పాలెస్టైన్ లోని లెజిస్లేటివ్ ఎలక్షన్స్ విన్ అవడం ద్వారా హమాస్ గాజా స్ట్రిప్ ని కంట్రోల్ లోకి తెచ్చుకోగలిగింది. చాలా దేశాలు ఈ రెండు గ్రూప్స్ ని టెర్రరిస్ట్ గ్రూప్ గా గుర్తిస్తాయి. టెర్రరిస్ట్ గ్రూప్ అనుకోండి, బట్ స్టిల్. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లోని ఇరాన్ యొక్క ఇంకో ప్రాక్సీ గురించి తెలుసుకుందాం. వీళ్ళే హూతీ రెబల్స్. హూతీస్ అనేది జైదీ షియైట్ గ్రూప్. వీళ్ళు యెమెన్ లో ఆపరేట్ చేస్తారు. యెమెనీ గవర్నమెంట్ అండ్ సౌదీ లెడ్ కోalition కి అగేన్స్ట్ గా ఈ గ్రూప్ కి మిలిటరీ అండ్ లాజిస్టిక్ సపోర్ట్ ఇరాన్ అందిస్తుంది. ఇంకా నెక్స్ట్ గ్రూప్ పేరు కతియాబ్ హిజ్బుల్లా. వీళ్ళు ఇరాక్ లో ఆపరేట్ చేస్తారు. వీళ్ళకి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తో దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇంకా సిరియాలో జైనాబియాన్ బ్రిగేడ్ అండ్ ఫతేమియాన్ డివిజన్, బెహ్రెయిన్ లో ఏమో అల్ అష్తార్ బ్రిగేడ్ అండ్ సరాయా అల్ మక్తార్ గ్రూప్స్. ఈ 4 గ్రూపులు అక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్స్ ని డీస్టెబిలైజ్ చేయడానికి పనిచేస్తూ ఉంటాయి. వీళ్ళందరికీ కామన్ గా సపోర్ట్ అండ్ ఫండింగ్ ప్రొవైడ్ చేసేది ఎవర్రా అంటే ఇరాన్. ఇరాన్ వీళ్ళందరినీ ఎందుకు బ్యాక్ చేస్తుందంటే ఇరాన్ ఇస్లాం లోని షియైట్ కమ్యూనిటీని సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఈ ఫోర్సెస్ ని కౌంటర్ చేయడానికి ఆపోజిట్ గా ఉండే సున్నీ కమ్యూనిటీ కూడా ప్రాక్సీ గ్రూప్స్ ఉండాలిగా. సో ఆ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఆ గ్రూప్ ఏమంటే ఐఎస్ అండ్ అల్ ఖైదా. ఐఎస్ అంటే ఇస్లామిక్ స్టేట్. అల్ ఖైదా గ్రూప్ ఎక్స్క్లూజివ్లీ సున్నీ కమ్యూనిటీకి సపోర్ట్ చేయకపోయినా సరే మిడిల్ ఈస్ట్ లో జరిగే చాలా గొడవల్లో వీళ్ళ హస్తం ఉంటుంది. సో ఇవి మిడిల్ ఈస్ట్ లో ఆపరేట్ చేసే మేజర్ ప్రాక్సీ గ్రూప్స్. వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మా కాంటెంట్ మీకు కొద్దో గొప్ప ఖచ్చితంగా నచ్చే ఉండాలి. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మరో ఇంట్రెస్టింగ్ కథనంతో ఇంకో వీడియోలో కలుసుకుందాం.